సీఎం రేవంత్ పై బీఆర్ఎస్ నేతల విమర్శలకు కాంగ్రెస్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కేటీఆర్ హరీష్లకు తెలంగాణపై సోయి లేదని మండిపడ్డారు కాంగ్రెస్ నాయకులు. 10 ఏళ్లు రాజభోగాలు అనుభవించిన కేసీఆర్ ఏనాడు కేంద్రాన్ని కలిసింది లేదన్నారు జగ్గారెడ్డి. కనీసం సచివాలయానికి కూడా రాలేదని గుర్తు చేశారు. సీఎంగా ఉండే వ్యక్తి కేంద్రంతో మాట్లాడి రాష్ట్రానికి నిధులు సమకూర్చుకోవాల్సిన బాధ్యత ఉంటుందన్నారు జగ్గారెడ్డి. మీలాగా ఫామ్ హౌస్లో ఉండాలని కోరుకుంటున్నారా అని జగ్గారెడ్డి ప్రశ్నించారు. కేటీఆర్కి హరీష్ రావుకి ఒక రాజకీయం తప్పితే వాళ్ళ తెలంగాణ ప్రజల బాగోగుల గురించి వాళ్ళకు చింతన లేదు వాళ్ళకు. నేను మొన్న కూడా చెప్పిన, పదవి పోయేసరికి పదవి స్ట్రోకు, పదవులు లేవని స్ట్రోకు, చెల్లెల స్ట్రోకు, డైరెక్ట్ ఇండైరెక్ట్గా బామర్ది స్ట్రోకు. ఈ స్ట్రోక్ల పంచాయతే కాంగ్రెస్ గవర్నమెంట్ మీద బురద జల్లే కార్యక్రమం. ఎక్కడైనా సెక్రటరియట్లో తెలంగాణ ప్రజలు కానివ్వండి, ఒకసారి ఆలోచన చేయండి. 10 సంవత్సరాలలో తెలంగాణ ప్రజలు సెక్రటరియట్లో అధికారులను కలిసే స్వేచ్ఛ ఎప్పుడైనా చూసిరా? కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత సెక్రటరియట్లో స్వేచ్ఛగా అధికారులను కలిసే యొక్క పరిస్థితులు తెలంగాణలో కాంగ్రెస్ నుండి వచ్చినాకనే వచ్చినాయి. ఎవరికైనా సమస్యలు వస్తే ఇటు ఇందిరా పార్కు కానీ అటు కలెక్టర్ ఆఫీసులో కానీ ధర్నాలు చేసి ప్రభుత్వాన్ని తీసుకొచ్చి ఒక స్వేచ్ఛ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇచ్చినాము. ప్రాబ్లం ఏంటంటే సీఎం గారు చెప్పిందే కరెక్ట్. ఏమని ఆయనకి వీళ్ళకంటే ఎవడాడ పండుకున్నాడు, ఎవరినెట్లా దొక్కుదాము, ఎవరినెట్లా అటాక్ చేస్తాము అనేది పోలీసులు వాటిని, కానీ సీఎం రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ గవర్నమెంట్కి అవసరం లేదు అది. ఎందుకంటే ప్రజలకు అవకాశం ఇచ్చారు, ప్రజలకే ఫుల్ టైం ఇస్తున్నారు కాంగ్రెస్ గవర్నమెంట్. ఇప్పుడు హరీష్ రావు ఏడవంటే ఏమి ఇవన్నీ గోక్తే మాకేం చేసేది? ఇప్పుడు నిఘాబెట్టి చేసేదేమి దానిని? ఏ పనేం లేదా సీఎం రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ గవర్నమెంట్కి? మేము దొక్కేది ఉంటే డైరెక్ట్ దొక్కుతాం, కానీ పోలీసులతో ఇవన్నీ మేము చేయం కదా. మేము రాజకీయంగా ఒకవేళ చేయాలనుకుంటే డైరెక్ట్గా దొక్కుతాం, కానీ ఈ పోలీసులను అడ్డం పెట్టుకొని రికార్డ్ చేసి ఇని ఎట్లనో నాకు విచిత్రం అనిపిస్తున్నది. మీరే కామెడీ చేసుకుంటే ఎట్లనే హరీష్ రావు? ఇప్పుడు అదే హరీష్ రావు ఏమన్నాడు, కేటీఆర్కి ఉన్న ఇమేజ్ రేవంత్ రెడ్డికి రాదు. ఓకే, ఓ పని చేద్దాం, ఈ ఎల్బీ స్టేడియం గ్రౌండ్లో పోదాంపా. సీఎం మన రేవంత్ రెడ్డి వస్తాడు, కేటీఆర్ రమ్మన్నాడికి. మీకు అంతా ఎవరికి ఎంత క్రేజ్ ఉందో ఆడ తెలిసిపోతుంది కదా. నేను ఒకటి ఒప్పుకుంటా, ఇటు సీఎం రేవంత్ రెడ్డికి ఇమేజ్ ఉంది, అటు కేసీఆర్కి ఉందంటే నేను ఒప్పుకుంటా. కానీ కేటీఆర్కి ఉన్నది, హరీష్ రావుకు ఉన్నది, మీది లేకపోతే ఎట్లా మీరు నాకు అర్థం కాదు. అట్లా కాదు కదా, మీరు సంఖ్యలు గుర్తుకుంటే ఎట్లనే మీది అసలు కంపారిజన్ మీద నాకు అర్థం కాలేదు. అదే సీఎం రేవంత్ రెడ్డి సభ అదే ఎల్బీ స్టేడియంలో అందుకే అంటున్నా. అదే ఈయన రేవంత్ రెడ్డి గారిని అటు కేసీఆర్ గారిని ఇద్దరు ఎల్బీ స్టేడియంలోకి వస్తే ఇద్దరికి క్రేజ్ ఉంటుంది ఆడ. కానీ కేటీఆర్ హరీష్ రావుది అది నేను చాలాసార్లు చెప్పినా కదా, ఏది ఉన్నా ఈ రాష్ట్ర రాజకీయాలు
కేసీఆర్ ఉన్నంత కాలమే వాళ్ళ ఉనికి ఉంటుంది. వారు ఇంకా బాగుండాలి, ఆరోగ్యంగా ఉండాలి, ఇంకా 20 ఏళ్ళు రాజకీయాలు ఉండాలని ప్రతిపక్ష నాయకుడిగా మేము కోరుకుంటాము. ఒక అనుభవజ్ఞ నాయకుడు కేసీఆర్ గారు, నో డౌట్. అది ఎంత ఉన్నా కొంత ఈ ముఖాముఖిలు రావాలంటే కొంత ఎవరికి రేవంత్ రెడ్డికి భయపడతాడు కేసీఆర్ కూడా. కదా భయపడతాడు కదా. అది జర అందుకే అసెంబ్లీకి రాడనుకుంటా కేసీఆర్. ప్రాబ్లం అదే. ఏది హౌజులా రేవంత్ రెడ్డి ఉంటాడు. ఈయన అందుకే చాలాసార్లు మన ఎవరు సీఎం చాలాసార్లు కదా అడిగాడు కదా. అది సీఎం బతిమలాడతాడే ప్రతిపక్ష నాయకుడు రా 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 అనేది ఉల్టా ఉందేమో అమ్మ. ఇదంతా తెలంగాణ రాజకీయాలంతా విచిత్రంగా ఉంది. ప్రతిపక్ష నాయకుడు లెటర్ రాస్తాడు, అసెంబ్లీ పెట్టండి అంటాడు. ఇక సీఎం రేవంత్ రెడ్డి ఏమో రండి పెట్టినా ఈయన అంటున్నాడు. ఈ రివర్స్ నడుస్తుంది. విచిత్రంగా ఉంది అంతా. సీఎం ఎక్కడ అడగాడు అసలు. యాక్చువల్గా ప్రతిపక్షము ముఖ్యమంత్రిని అడగాలి, నాయన ఇట్లా కొన్ని మాట్లాడాలనుకుంటున్నా మీరు పెట్టండి అని అడగాలి. ఈయన అసెంబ్లీ పెట్టి రండి నాయన రండి కేసీఆర్ గారు అని ఈయన అడుగుతుంటే వాళ్ళు వచ్చుడు లేదు. ఏంది అసలు విచిత్రంగా ఉంది ఇదంతా. వేస్తా పనికి మళ్ళీ ముచ్చట్లు అవన్నీ. ఒక మాట చెప్తున్నాండి, కేసీఆర్ డాష్ మీద ఉన్నప్పుడు కేసీఆర్ జిందాబాద్ అని అయితే కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ ఆడ నాయకులు ఎవరైనా అంటారు కదా. అట్లాగే ఎంత ఈ రాష్ట్రానికి ఆయన ముఖ్యమంత్రి అయినా రేవంత్ రెడ్డి, ఆయన మా నాయకుడు వచ్చినప్పుడు, ఖార్గే గారు వచ్చినప్పుడు, రాహుల్ గాంధీ గారు వచ్చినప్పుడు వారి నాయకత్వాన్ని జిందాబాద్ అనడం సహజమే.